మా విశాఖపట్నం అధ్యక్షులు మాజీ మంత్రివర్యులైన అమర్నాథ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయ్యుండి బాధ్యతలు స్వీకరిస్తున్న ధర్మశ్రీ గారికి, అలాగే వేదిక మీద ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ధర్మశ్రీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఎన్నో పదవులు చేసి ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా ఇవ్వడం మన పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అతనికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మీరందరూ చూశారు, కేవలం 8 నెలల్లోనే ఈ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది అనే విషయం క్లియర్గా అర్థమైపోయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేని పరిస్థితిలో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చేతులు